హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఏకంగా వీరికైతే 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఇప్పటివరకే దాదాపు ఇంకా 10,000 కోట్ల రూపాయల నిధులను ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం పంపిణీ చేసేందుకు నిధుల సర్దుబాటు చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు, అదేవిధంగా ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేసినట్లు ఇక్కడ భారీ అప్డేట్ను అయితే విడుదల చేసినట్లు అయితే తెలుస్తుంది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి, ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ ఎప్పటి నుంచి షురూ అయితే చేయనున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ఒకటి తర్వాత ఒకటి పూర్తి స్థాయి సమాచారాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా ఎవరికైతే ఇంకా ఈ నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో, జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపైతే ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ చేయనున్నారు. ఇక ముఖ్యంగా మన తెలంగాణలో రేపు ఏ జిల్లాలలో ఈ జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎటువంటి కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రేపు ఈ కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారో ఈ వీడియోలో మనమైతే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కూడా మహాలక్ష్మి పథకం కింద 1,500 రూపాయల కోసం, ఏదైతే 2,500 రూపాయల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక మహిళలందరికీ కూడా 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే తీసుకొని రావడం అయితే జరిగింది. ఎట్టకేలకు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయాలి అన్న దానిపై ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. అది ఇక్కడ చూసినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను మనకి దాదాపు ఈ మే నెల చివరి ఆఖరిలోపు, వచ్చే నెల 2వ వారంలోపు అఫీషియల్ అప్డేట్ అనేది డేట్ అనేది ఫిక్స్ చేసి అర్హత కలిగినటువంటి లబ్ధిదారులకైతే పెన్షన్ లబ్ధిదారులకైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే భారీ ఎత్తున ఇక్కడ అవకాశాలు కనిపిస్తున్నాయని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వివరణ అయితే ఇవ్వడం జరిగింది. కొత్త ఆయా జిల్లా కలెక్టర్లకు, ఆర్థిక శాఖకు ఈ కొత్త పెన్షన్లకు కావాల్సినటువంటి నిధులను కూడా ఏర్పాటు చేయాలని అప్డేట్ అయితే ఉంది. ఇక ఇదే రీతిలో ఇటు మహాలక్ష్మి పథకాన్ని కూడా ప్రతి మహిళకి 2,500 రూపాయల చొప్పున మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయని అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. మనకి తెలంగాణలో రేపు మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ ఖాతాలలో ఈ మార్చి నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు అప్డేట్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది జమ కానటువంటి జిల్లాలలో. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా మీరైతే చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు ఖాతాలలోనైతే జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.